ప్రముఖ సంగీత దర్శకుడు మాస్ట్రో ఇళయరాజా ప్రస్తుత తరం సంగీతంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రోజుల్లో వస్తున్న పాటల ఉద్దేశం కూడా అర్థం కావటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నవంబర్ 8న విజయవాడలో తొలిసారిగా జరుగుతున్న తన సంగీత కచేరీ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ప్రస్తుత సంగీత పరిస్థితులపైన విస్తృతంగా వ్యాఖ్యానించారు. నా జీవితం అంతా సంగీతమే. నా పాటల్లో భావోద్వేగం, ఆత్మ ఉంటుంది. అందుకే అవి శ్రోతల హృదయాలను తాకుతాయి అని ఇళయరాజా అన్నారు. ఈ తరంలోని పాటల నాణ్యతపై మాట్లాడుతూ, ఇప్పటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మేల్ సింగర్ పాడింది ఫీమేల్ సింగర్కి తెలియదు. వాళ్ళు పాడింది వాళ్ళకే తెలియదు. చివరికి ఆ పాట ఎలా ఉంటుందో దర్శకుడికే తెలియని స్థితి వచ్చింది అని ఆయన విమర్శించారు. గతంలో పాటల సృష్టి ఎంత పద్ధతిగా జరిగేదో గుర్తు చేసుకున్న ఇళయరాజా, ఒకప్పుడు 60 మంది ఆర్కెస్ట్రా సభ్యులు ఒకే చోట కూర్చుని పాట కంపోజ్ చేసేవాళ్ళం. ప్రతి వివరాన్ని, స్టూడియో, రికార్డింగ్ సమయం, సింగర్స్ వివరాలను నేను రాసుకునేవాడిని. రిహార్సల్స్ చేసి పాట సరైన ఫీల్తో వచ్చిందని ధృవీకరించుకున్న తర్వాతే రిలీజ్ చేసేవాళ్ళం. ఆ 60 మంది సమిష్టిగా కష్టపడితే 4 నిమిషాల పాట పుట్టేది. కానీ ఇప్పుడు ఆ సంగీత కళాకారుల స్ఫూర్తి, సమిష్టి శ్రమ కనిపించడం లేదు అని అన్నారు. తన పాటలను ఎప్పటికప్పుడు ఆదరిస్తున్న అభిమానులకు ఇళయరాజా ధన్యవాదాలు తెలిపారు. విజయవాడలో జరుగుతున్న తన కచేరీకి భారీ స్థాయిలో అభిమానులు హాజరయ్యేలా ఎదురు చూస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు.